ఫిల్మ్ సొసైటీ స్వర్ణోత్సవం 22, 23, 24 తేదీలలో బాలభవన్ నందు సినిమాల ప్రదర్శన సినీ సందడి సాయంత్రం 6 గంటలకు సినిమాల ప్రదర్శన అందరూ ఆహ్వానితులే. ది ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు డాక్టర్ జీవి పూర్ణచంద్రరావు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ డివి రాజు, జ్యోత్స్న గుల్లపల్లి జయంతి, వెంకట సుబ్రహ్మణ్యం, చిన్నం రామకృష్ణ, కేజీ చంద్రరావు, డాక్టర్ కొంటిశెట్టి సురేష్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు. ది ఫిలిం సొసైటీ 1974 సంస్థ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా విజయవాడ నగరంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సినిమా ప్రదర్శనలు జరుగుతాయి. ఈ 50 సంవత్సరాల చరిత్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ఈ పండుగ జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం. మా ఉద్దేశం ప్రజలకి అందుబాటులో సినిమాకి తీసుకురావాలని. అది ప్రతి ఒక్కళ్ళు మామూలుగా వచ్చే కమర్షియల్ సినిమాలతో పాటుగా ఆలోచించి అందరికీ విజ్ఞానాన్ని పంచడమే కాకుండా ఆలోచనని కూడా కలగజేసే సినిమాల్ని మేము తీసుకురావాలని మా ఉద్దేశం. ఆ సందర్భంగా 22, 23, 24 తేదీల్లో మేము ఈ సాయంత్రం 6 గంటల నుంచి 9 వరకు ఈ ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రదర్శనలో మొదటి రోజున పరిణయం సినిమా, రెండో రోజున MOM అని అదొకటి, మూడోది నాయకుడు. ఈ 3 సినిమాల్ని మేము ప్రదర్శిస్తూ ఉన్నాం. ప్రజానీకం, ముఖ్యంగా యువతరం, మహిళలు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. దీనికి ప్రవేశం ఉచితం. మీరందరూ దీన్ని అవైల్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. మన ఫిలిం సొసైటీ 1974 స్వర్ణోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత 50 సంవత్సరాలుగా అనేక విశేష సేవా కార్యక్రమాలు, సినిమా ప్రదర్శనలు ఉచితంగా చేస్తూ ప్రజల మన్ననలు పొందిన ఏకైక సంస్థ. ఆ సందర్భంగా రాబోయే ఆగస్టు 22, 23, 24 తేదీల్లో 3 రోజుల పాటు గోల్డెన్ జూబ్లీ సందర్భంగా 3 సినిమాలు ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ బందర్ రోడ్లో గల బాలభవన్ నందు. తప్పకుండా మీరందరూ ఈ 3 సినిమా కార్యక్రమాలలో పాల్గొని మీ అభిప్రాయాలు మాకు తెలియజేయగలరు. అలానే మా యొక్క ఫిలిం సొసైటీ చేసే ఈ ఉదారమైన 50 సంవత్సరాల క్రితం విజయవాడ నగరంలో విజయవాడ ఫిలిం సొసైటీ చాలా విశేషమైనటువంటి సినిమాకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలు చాలా నిర్వహించింది. ఒకప్పుడు ఆఫ్ బీట్ సినిమాలని, ఆర్ట్ ఫిలిమ్స్ అని, లేకపోతే ఇప్పుడంతా పాన్ ఇండియా అని చెప్పినట్టు బ్లాక్ బస్టర్ ఇలాంటి కొత్త పదాలు మనకు చాలా వచ్చినాయి. అంటే వాణిజ్యపరంగా సినిమా చాలా ముందుకు వెళ్ళింది. కానీ సినిమాని ఒక కళగా భావించి ఆ కళలో ఒక అద్భుతమైనటువంటి మేధా సంపత్తిని నింపినటువంటి గొప్ప సినిమాలు మనకి సామాన్యులు మనం చూసే అవకాశం లేనటువంటి చాలా సినిమాలు, అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి సినిమాలు. ఒకప్పుడు విక్టోరియా డెసికా, బైసికల్ థీవ్స్ లాంటి సినిమాలు, అలాగే రైనర్ వార్నర్ ఫాస్బైండర్ తీసినటువంటి వెజిటబుల్ పెడ్లర్ లాంటి సినిమాలు, జర్మనీ సినిమాలు, ఇలాంటివి, బాటిల్ షిప్ పొటంకిన్ రష్యన్ సినిమా, ఇలాంటి సినిమాలు మామూలుగా మనం చూసేందుకు అవకాశం లేనటువంటి చాలా అత్యుత్తమ స్థాయి కలిగినటువంటి సినిమాలని మనకు యూట్యూబ్ ఇటువంటి వాటిలో కూడా దొరకని చాలా సినిమాలని ఈ ఫిలిం సొసైటీ ద్వారా అప్పట్లో ప్రదర్శించడం, చాలామంది మేధావుల్ని ఆలోచింపు చేయటం, అనేక మంది ఈ ఫిలిం సొసైటీలో సినిమాలు చూడటం ద్వారా సినిమా రంగానికి ఆకర్షితులే వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవధి. దీన్ని మనం ఒక అభ్యుదయపరమైనటువంటి భావనతో కనుక చూసినట్లయితే మంచి సినిమాని ఆదరించడం ఎలా, అసలు సినిమా అప్రిసియేషన్ అనేది ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక కళ. అది మనకి బాగా అవగాహన రావడానికి, ఒక మంచి సినిమాని మనం తెలుసుకోవడానికి, చూడటానికి ఒక వేదికగా మళ్ళీ ఈ విజయవాడ ఫిలిం సొసైటీని పునర్నిర్మించి దీని ప్రజలలో ఈనాటి తరానికి ఒక మంచి సినిమా పట్ల చక్కని అవగాహన కలిగించేటువంటి సదుద్దేశంతో విజయవాడ ఫిలిం సొసైటీ మళ్ళీ తిరిగి తన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభిస్తుంది. 50 సంవత్సరాల ఈ స్వర్ణోత్సవ సందర్భంగా ఇప్పుడు నెక్స్ట్ రేపు జరిగేటువంటి 23, 24 తేదీల్లో 3 మంచి సినిమాలను, 3 ఆలోచనాస్పూర్వకమైనటువంటి సినిమాలను చూపించడం జరుగుతుంది. ప్రజలు ఇటువైపుగా అక్కడ మళ్ళీ మనం
కొత్త ఆలోచనలు అందించేటువంటి వాటికి కూడా స్వాగతం పలకడం అలవాటు చేసుకోవాలి. కొత్త ఆలోచనల్లోకి మనం వెళ్ళటం అనేది కూడా చాలా అవసరం. ఈ రకమైనటువంటి ఆలోచన ప్రేరేపించే ఈ సినిమాలను చూడటానికి తప్పకుండా రండి. అందరం కలిసి మనం ఈ సినిమాలను ఆస్వాదిద్దాం.